రవితేజ ఏం సినిమాలు చేస్తున్నాడు, ఏ దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడు, ఇది అసలు మ్యాటరే కాదు. కానీ మాస్ రాజా ఏ హీరోయిన్తో జోడీ కడుతున్నాడు అనేది మాత్రం ఇండస్ట్రీకి ఇంట్రెస్టింగ్ టాపిక్. అందుకే రవితేజకు కోపం వస్తోంది. వెంకీతో లేని ఇబ్బంది తనతో ఎందుకు వస్తోందని ప్రశ్నిస్తున్నాడు. ఇంతకీ రవితేజ హీరోయిన్స్ పంచాయతీ ఏంటి? మాస్ రాజా మూవీ అంటే యంగ్ హీరోయిన్స్ జోడీ కడుతుండడం చాలా ఏళ్లుగా వస్తోన్న ట్రెండ్. ధమాకాలో శ్రీలీల, టైగర్ నాగేశ్వరరావులో నూపూర్, ఈగల్లో కావ్య థాపర్, బచ్చన్లో భాగ్యశ్రీ బోర్సి. ఇప్పుడు కూడా కొత్త చిత్రాల్లో సేమ్ సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. మాస్ జాతరలో మరోసారి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మరో మూవీలో ప్రేమలో ఫేమ్ మమితా బైజు, డ్రాగన్ బ్యూటీ కయాడు లోహర్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారట. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయబోతున్నాడు. సినిమాకు అనార్కలి టైటిల్ గా ఫిక్స్ చేసుకున్నారు. సంక్రాంతికి మూవీని రిలీజ్ చేస్తామంటున్నారు. సీనియర్ హీరో వెంకటేష్ రీసెంట్ గా అటు ఐశ్వర్య రాజేష్ తోనూ ఇటు మీనాక్షి చౌదరితోనూ జోడీ కడతాడు. ఎవరు అడగరు. పైగా మూవీని 300 కోట్లు దాటిస్తారు. నేను యంగ్ హీరోయిన్స్ తో స్టెప్పులేస్తే కొంతమందికి ప్రాబ్లం అని ఫ్రస్ట్రేట్ అవుతున్నాడట మాస్ రాజా. లైగర్ ఇంపాక్ట్ విజయ్ దేవరకొండపై ఇంకా కొనసాగుతుందా అంటే అవునని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అదేంటి, ఆ మూవీ వచ్చి 3 ఏళ్లు గడిచిపోయింది. ఆ తర్వాత 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంకా లైగర్ ఇంపాక్ట్ ఉంది అనటం, రౌడీని టార్గెట్ చేయటం దారుణం అంటారా? కానీ లైగర్ వల్లే రౌడీ తన కెరీర్లో మరో బిగ్ ప్రాజెక్ట్ మిస్ చేసుకున్నాడట. 2022లో రిలీజ్ అయిన లైగర్ కనుక హిట్ అయి ఉంటే, పాన్ ఇండియాను షేక్ చేసి ఉంటే, ఈ పాటికి విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడు. అలాగే పూరి కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడు కాదు. కానీ లైగర్ మిస్ ఫైర్ అయింది. దాంతో ఇమీడియట్ గా విజయ్ దేవరకొండ నటించాల్సిన జనగణమన ఆగిపోయింది. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన 2 చిత్రాలు ఖుషి, ఫ్యామిలీ స్టార్ 2 కూడా దారుణంగా డిసప్పాయింట్ చేశాయి. దాంతో రౌడీ మార్కెట్ మరింత డౌన్ అయింది. ఇదే టైంలో విజయ్ నటించాల్సిన మరో బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్టు కూడా చేజారిందని సమాచారం. దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ మేకింగ్ లో జటాయు అనే బిగ్ ప్రాజెక్టులో విజయ్ దేవరకొండను హీరోగా అనుకున్నారట. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు రిపేర్లు చేస్తున్నాడు దిల్ రాజు. విజయ్ దేవరకొండ స్థానంలో ప్రభాస్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట. ఇంద్రగంటి స్థానంలో మరో దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నాడట. బేబీతో హీరోయిన్ గా మారింది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను చూసింది. ఆ తర్వాత శ్రీలీలలాగే దూసుకుపోతుంది అనుకుంటే పూర్తిగా సైలెంట్ అయింది. ఇలా ఎందుకు జరిగింది అంటే వైష్ణవి ప్రేమలో ఉండటమే కారణం అంటున్నారు. హీరోయిన్ గా డెబ్యూ మూవీనే సూపర్ హిట్ అయితే ఆ కథానాయకి తర్వాతి కాలంలో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కు వెళ్తుంది. కానీ వైష్ణవి మాత్రం ఎందుకో స్లో అయింది. అందుకు ఏం కారణాలు ఉన్నాయో తెలియదు. కానీ వైష్ణవి ప్రేమలో పడిందని, అందుకే సినిమాల సంఖ్య తగ్గిందని రూమర్లు ప్రారంభమయ్యాయి. 2023లో బేబీ రిలీజ్ అయింది. ఆ తర్వాత లవ్ మీ వచ్చింది. ఈ ఏడాది మాత్రం వైష్ణవి 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో నటించబోతోంది. ఒకటి టిల్లు కొత్త చిత్రం జాక్, మరొకటి ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ. ఈ 2 ప్రాజెక్ట్స్ క్లిక్ అయితే కనుక టాలీవుడ్ లో వైష్ణవి స్పీడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కెరియర్ బిగినింగ్ లో ఒకటి సూపర్ హిట్, మరొకటి ఫ్లాప్ కావడంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది వైష్ణవి. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఆమె లవ్ లో ఉండడం వల్లే సినిమాల సంఖ్య తగ్గిందని ప్రచారం జరుగుతోంది. త్వరలో జాక్ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ ప్రమోషన్స్ లో తన లవ్ స్టోరీపై వస్తోన్న రూమర్స్ కు వైష్ణవి చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి తమిళనాడు ఎన్నికలకు సిద్ధమవుతుంటే, మరోవైపు ఆయన దర్శకులు మాత్రం విజయ్ కోసం సీక్వెల్స్ మీద సీక్వెల్స్ రెడీ చేస్తున్నారు. ఒకవైపు దళపతి ఇకపై సినిమాలు చెయ్యను అంటాడు. ఆయన డైరెక్టర్స్ ఏమో ఆయన నటించిన సూపర్ హిట్ మూవీస్ కు సీక్వెల్స్ రెడీగా ఉన్నాయి అంటున్నారు. విజయ్ సినిమాల్లోకి మళ్ళీ తిరిగొస్తాడా? ఆ సీక్వెల్స్ చేస్తాడా? ఇది విజయ్ నటించే చివరి చిత్రం. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితమవుతాడు. తమిళ రాజకీయాలను శాసిస్తానంటున్నాడు. మరోవైపు ఆయన దర్శకులు మాత్రం విజయ్ సినిమాల్లోకి తిరిగొస్తే సీక్వెల్స్ చేయాలని కథలు రెడీ చేసుకుంటున్నారు. కొన్నేళ్లుగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన మురుగదాస్ ఇప్పుడు సల్మాన్ సినిమా సికందర్తో బాక్సాఫీస్ ముందుకొస్తున్నాడు. ఆ తర్వాత శివకార్తికేయన్తో మదరాసి మూవీ లైన్లో ఉంది. ఇదే స్పీడ్లో తుపాకీ సినిమాకు సీక్వెల్ కథ సిద్ధంగా ఉంది అంటున్నాడు. విజయ్ డేట్స్ ఇస్తే తుపాకీ సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్తా అంటున్నాడు. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ కూడా దళపతి కోసం లియో సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని చెప్పాడు.
విజయ్ సినిమాల్లోకి తిరిగొస్తే మాత్రం లియో సీక్వెల్ స్టార్ట్ చేయాల్సిందే అంటున్నాడు. అంత బాగా వచ్చిందంట సీక్వెల్ కథ. ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయింది కానీ బీస్ట్ సీక్వెల్ కథ మాత్రం అదిరిపోతుందని అంటున్నాడు నెల్సన్. ఒకప్పుడు బాలీవుడ్ అనగానే రణ్వీర్ సింగ్ పేరు బాగా వినిపించేది. పైగా ఇండియాస్ బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్ దీపిక భర్త. హిందీ ఇండస్ట్రీలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పుడు ఆ జోష్ ఏది? ఒకప్పుడు చేతి నిండా చిత్రాలతో కళకళలాడిపోయేవాడు రణ్వీర్. కానీ ఇప్పుడు చేతిలో ఎన్ని చిత్రాలు ఉన్నాయో చెప్పలేని పరిస్థితి. ఇంతకీ దీపిక భర్త ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బాలీవుడ్ అంటే రణబీర్ లేదా విక్కీ కౌశల్ పేర్లు వినిపిస్తున్నాయి. కార్తిక్ ఆర్యన్ హంగామా కూడా మామూలుగా లేదు. మరి రణ్వీర్ సింగ్ ఏం చేస్తున్నాడు అంటే ఏం చేయడం లేదు అంటోంది బాలీవుడ్. 2 ఏళ్ల క్రితం తన సోలో మూవీ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్ సింగం అగైన్ లో కొద్ది నిమిషాలు మెరిశాడు. ప్రస్తుతం రణ్వీర్ దురందర్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. మరోవైపు శక్తిమాన్గా నటించాలనుకున్న ప్రయత్నం విఫలమైంది. డాన్ 3 ప్రాజెక్టు నుంచి ఇటీవల కియారా అద్వానీ బయటకొచ్చేసింది. దాంతో రణ్వీర్ సింగ్ ఫ్యూచర్ కొంత గందరగోళంగానే కనిపిస్తోంది.